అందరికీ నమస్కారం. నేను మీ వైద్య వెంకటరావుని, డాక్టర్ దాదేశ్ ఆయుర్వేద నేచర్ క్యూర్ ఫౌండర్ని. మనం ఈరోజు చాలా మంది పిల్లల్లో కోరింత దగ్గు అనగానే అది ఒక పెద్ద సమస్యగా ఆలోచించాల్సిన పని లేదు. ఇది చాలా మంది పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది వస్తే వారం 2 వారాలు ఇబ్బంది పెడుతుంది. మీరు ఎలాంటి మందులు వేసినా కూడా దీనికి పరిష్కరించుకోలేరు, దీన్ని అదుపు చేయలేరు. సో దీనికి మనం ఇంట్లోనే చక్కగా ఔషధాన్ని తయారు చేసుకునే విధానం మనం చూసినట్లయితే నవాసారం అంటే 9 రకాల ఒక ఉప్పుల క్షారాన్ని నవాక్షారం అంటారు. ఆ నవాక్షారానికి శుద్ధి ప్రక్రియ, నవాక్షారం తెచ్చుకొని చక్కగా పౌడర్ చేసి దాంట్లో నీళ్లు పోసి ఆ నీళ్ళను వడగట్టి ఆ వడగట్టినటువంటి నీళ్ళని పొయ్యి మీద పెట్టినట్టయితే చక్కగా ఉప్పులాగా అవుతుంది. ఆ శుద్ధి ప్రక్రియ ఆ విధంగా చేస్తారు ఈ నవాక్షారాన్ని. ఆ నవాక్షారాన్ని ఒక్క బియ్యపు గింజ నుంచి 5 బియ్యపు గింజ పరిమాణం, తర్వాత దాల్చిన చెక్క యొక్క చూర్ణం, దీంట్లో ప్రధానంగా దాల్చిన చెక్క యొక్క చూర్ణంలో 1 వడ్ల గింజ పరిమాణం నుంచి 5 వడ్ల గింజ పరిమాణం వరకు ఈ దాల్చిన చెక్క యొక్క చూర్ణం పావు చెంచా వరకు దాల్చిన చెక్క తీసుకోవచ్చు, లేదా చిటికెడు నుంచి మొదలు పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు. ఈ 2 కలిపి వాడినట్లయితే కోరింత దగ్గు యొక్క లక్షణాలు ముక్కు గారటం, జ్వరం రావటం, అలసిపోవటం, అలసటగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ముక్కు అసలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, కంటిన్యూషన్గా కారిపోతుంది, కళ్ళు ఎర్రబడిపోతుంటాయి, తల తిరిగినట్టు ఉంటుంది, నీరసంగా ఉంటుంది, ఒళ్ళంతా చురుకు పోట్లుగా ఉంటుంది. వీటికి ఎక్కడికో పరిగెత్తి ఆపసోపాలు పడాల్సిన పని లేకుండా ఈ 2 వస్తువులు కనుక వాడుకున్నట్లయితే చక్కటి ఉపశమనం పొందవచ్చు. చూశారు కదా, కోరింత దగ్గు వస్తే భయపడాల్సిన పనే లేదు. నవాక్షారం, అదేవిధంగా దాల్చిన చెక్క యొక్క చూర్ణం, ఈ 2తోటి ఈ కోరింత దగ్గుని తరిమి కొట్టవచ్చు. కావున దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ దీన్ని తయారు చేసుకొని వాడతారని ఆశిస్తున్నాం. నమస్కారం.